ఇంటర్వ్యూ ఏమైంది? వచ్చిందా ఉద్యోగం? రాలేదు. రాదు, నాకు తెలుసు. కావాలనుకున్నప్పుడు రావడానికి అదేం చావా ఏమిటి? ఉద్యోగం ఉద్యోగం. 2-3 కంపెనీలు అప్లికేషన్ పెట్టాను, ఏదైనా రావచ్చు. చస్తే రాదు, వస్తే నా చెవికి ఎంచుకుంటాను, అప్పులు చేయడం మానేస్తాను. కనుక నా మాట విని పెళ్లి కొప్పేసుకో. ఆ కట్నం డబ్బు వస్తుంది, చెరిసగం పనిచేసుకుందాం. ఏమంటావు? అవునంటావా? నాకు తెలుసు. నాన్న, నేను మనశ్శాంతిగా బ్రతకడం మీకు ఇష్టం లేదా? మాట్లాడితే పెళ్లిని హింసిస్తారు ఎందుకు? నేను ఇప్పట్లో చేసుకోను. బాగుందిరా, నువ్వు చేద్దామంటే నీకు ఉద్యోగం రాదు, పోనీ నేను చేద్దామంటే పెళ్లి నువ్వు వద్దంటావు. ఇలా అయితే ఎలారా? పోయి ఓ పని చెయ్యి, ఈ ప్యాంటు షర్టు తీసేసి పిల్లగొచ్చి పెట్టుకుని నాతో రా, ఇతరం పౌరోహిత్యం చేసుకుందాం. ఏమంటావు? అవునంటావా? నాకు తెలుసు. అవునా? కాదు, ఈ ఇల్లు నరకం అంటాను, మీరు నా పాలిట నక్షత్రం కూడా అంటాను. ఎంతకంటే ఏమనలేను, అన్ను. నాకే ఎవరన్నా కట్నం ఇస్తే నేను చేసుకుందును పెళ్లి. వెధవ బతిమాలుతున్న కొద్దీ చెట్టెక్కిపోతున్నాడు. మరి వల్లండి, అన్నిట్లోనూ తొలగరుస్తుంటారు. అందుకే అందరూ ఆయన్ని ఆల్రౌండర్ ఆంతరాయ గారు అని పిలుస్తారు. ఈ పాటికి వచ్చేస్తుంటారు. నువ్వేం దిగులు పడకురా, ఆల్రౌండర్ తప్పకుండా వస్తాన్నాడు. అతను వచ్చాడంటే నీకు ఉద్యోగం వచ్చేసినట్టే. వద్దు, ఇంకేం మాట్లాడద్దు. మీ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు చచ్చినట్టు వచ్చి మీకే ఓటేసి తీరతాడు. మీరు కౌన్సిలర్ అవడం ఖాయం. నేమ్ ప్లేట్ కార్డులు చేసుకోండి. చాలా సంతోషం. మీరు మాత్రం కానీ ఒక కండిషన్, మీరు కౌన్సిలర్ కాగానే మీ వార్డులో ఉన్న మంచినీళ్ళ ప్రాబ్లం మాత్రం వద్దు. ఇంకేం మాట్లాడద్దు, ఆ విషయం నేను చూసేసుకుంటాగా. లోపల ఉన్న ఆఫీసర్కి వాళ్ళ మామగారి చేత ఫోన్ కొట్టించేశాను. దాంతో వాడు పిల్లయిపోయి మ్యావ్ అంటూ ఒప్పేసుకున్నాడు. ఇక మీ వాడికి ఉద్యోగం వచ్చేసినట్టే. థ్యాంక్స్. కానీ ఒక కండిషన్. ఏంటి బాబు? మీరు పనిచేసే మున్సిపల్ స్కూల్లో మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి ఓ సీట్ ఇప్పించాలి. రేపు వాడిని తీసుకొస్తాను. తప్పకుండా. చచ్చినా దీవించండి రా. లాస్ట్ టైం చెయ్యిలా పెట్టి గంట సేపు దీవించానా? ఏమైంది? నా చెయ్యి పుట్టింది. నీ ఉద్యోగం వచ్చిందా? అదేమిటండి అలా అంటారు? వాడు శుభవాను ఉద్యోగానికి వెళ్తుంటే దీవించడానికి పేర్చి పెడతారేమిటండి? దీవెన వల్ల ఫలితం లేనప్పుడు ఏమిటి లాభం? దీవించను. పోన్లేరా బాబు, ఆయన బదులు నా బదులు నేనే దీవిస్తాను. నోర్మోయ్, నువ్వు అసలు దీవించడానికే వీల్లేదు. పనికి మాల దేవన ఎప్పుడు చూసినా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అదేగా. నీకంటే నయమే కదా, ఏదో ఒకటి దీవిస్తున్నాను. నీ దిక్కుమాల దీవెనకి చచ్చినా ఒప్పుకోను. వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి. వాడికి పెళ్ళైన తర్వాత ఉద్యోగం. ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి. పెళ్లి, ఉద్యోగం, పెళ్లి, ఉద్యోగం, పెళ్లి, ఉద్యోగం, పెళ్లి, ఉద్యోగం. పెళ్లి. ఆగండి 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 ఆగండి. ఏమిటి ఉద్యోగం పెళ్లి అంటున్నారు? మీ అబ్బాయికి ఉద్యోగం వేయించాలా, పెళ్లి చేయించాలా? చెప్పండి, ఏదైనా జరిపించేయగలడు ఈ ఆల్రౌండర్ అనంతరామయ్య. చూడండి అన్నయ్య గారు, మీ ఎరుకలో ఏదైనా మంచి సంబంధం నోరు ఉంటుంది. మీవే. చూడు అనంతరామయ్య, ఈ విధవకి ముందు ఉద్యోగం వస్తే తప్ప పెళ్లి విషయం ఎత్తద్దయ్యా. ఆదికి ముందు వీడు పెళ్లి చేసుకుని అదే పనిగా పిల్లల్ని కనేస్తుంటే ఎవడెత్తుకుంటాడు? కరెక్ట్ సార్. ఉద్యోగం పురుష లక్షణం, కళ్యాణం స్త్రీ లక్షణం. మీ అబ్బాయి కావాలంటే ఈ క్షణంలో ఉద్యోగం వేయించగలరు. ఎంత ధన్యవాదం చెప్పావయ్యా. నన్ను పెట్టరా? ఇప్పుడు ఇంటర్వ్యూకే బయలుదేరుతున్నాను. ఒకవేళ అక్కడ దొరకకపోతే? దొరక్కపోవడం అనే ప్రసక్తే ఉండదు. ఇంతకీ ఇంటర్వ్యూకి ఏ కంపెనీకి వెళ్తున్నావు చెప్పు. TW కంపెనీలో ఏదో క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉందంటే. ఏది TWలోనా? నువ్వు ఇక మాట్లాడుతూ నీకు ఉద్యోగం దొరికినట్టే. అక్కడ రాజారావు అని ఒక ఆఫీసర్ ఉంటాడు. అతనే అక్కడ ఇంటర్వ్యూ చేసేది. అతను ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానంగా ఆల్రౌండర్ అని నువ్వు చెప్తారు. ఆల్రౌండర్. అదేం పేరయ్యా? మీ పెద్దాళ్ళకి ఇంకా వేరే పేరేం తట్టలేదా? ఎంతవరకు చదివావు? ఆల్రౌండర్. ఆ కోర్స్ ఏ కాలేజీలో చదివావయ్యా బాబు? పెళ్ళైందా? ఆల్రౌండర్. పంపదీసి నువ్వు ఆల్రౌండర్ అనంతరామయ్య పంపగా వచ్చిన మనిషివి కాదు కదా? ఆల్రౌండర్. ఆల్రౌండర్. అయితే ఇక ప్రశ్నే లేదు, నీకు ఉద్యోగం ఖాయం. రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపో. నువ్వెన్ని వాంటెడ్ కాలం చూసినా నీకు ఈ జన్మలో ఉద్యోగం రాదు. దాని గోలవర్చిపోయి కళ్యాణానికి సరేను. ప్రస్తుతానికి నువ్వు చేసుకోకపోయినా అని ఒక్క మాట అనేస్తే చాలు. ఆ తక్షణమే నేను 5-6 దగ్గర కట్నాల పేరితే అడ్వాన్సులు పుచ్చేసుకుంటాను. కన్న తండ్రిని బ్రాహ్మణోత్తముణ్ణి నా మాట కాదంటే కళ్ళు పేలిపోతాయి. నువ్వు ఒప్పేసుకుంటే వచ్చే జన్మలో నీ కడుపున పుడతాను. ఏమంటావు? నువ్వు కాదంటావని తెలిసినా అవును అనాలని కోరుకుంటున్నాను. నాన్న, నేను నీకు చెప్పే మాట ఒకటే. రేపు ఈ పాటికల్లా ఏదో ఉద్యోగం సంపాదిస్తాను. ఆ తర్వాత నీకు వచ్చి కనిపిస్తాను. వస్తా. అహంకారంతో పెడుతున్నావు. అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. కనీసం నాకు అప్పులన్నా పుడుతున్నాయి, నీకు అవి కూడా పుట్టవు. నా కడుపున పుట్టిన కొడక, ఇది నా శాపం. పేరేమంటావు? నా పేరు రాజా అంటారండి. నువ్వే అలాగంటావా? అందరూ అలా అంటారా? నా పేరు తెలిసిన వాళ్ళందరూ అలాగే అంటారండి. ఇన్స్ట్రక్టర్ గా పని కావాలంటావు. ఆ పని కాక వేరే పని ఉందండి మీ దగ్గర. గుడ్. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది? కళ్ళు మూసు కారు ఊరు చివరి దాకా నడిపేయగలండి. వెరీ గుడ్. లైసెన్స్ ఉందా? లేకుండా ఎందుకు వస్తానండి? ఎవరికైనా నేర్పగలవా? రాని వాళ్ళకి మాత్రమే నేర్పగలనండి. జవాబులు తమాషగా చెప్తావే. మీరు ప్రశ్నలు కూడా భలే తమాషకేస్తారే. వెరీ గుడ్ మిస్టర్ రాజా, ఐ లైక్ యూ. యు హావ్ బీన్ అపాయింటెడ్. నెలకి 400 జీతం. యాక్సిడెంట్ కనుక చేస్తే జీతంలో కట్. ఓకే? ఓకే ఏంటి సార్, థ్యాంక్స్ కూడాను.